రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడికి రిమ్స్లో సరైన వైద్యం అందక రిమ్స్ వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందాడనే మృతిని బంధువులు ఆదివాసీ సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. తలకు గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకెళ్తున్నామని, ప్రభుత్వ అంబులెన్స్లు అందుబాటులో లేకపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులను సంప్రదిస్తే సరిగా స్పందించలేదంటూ వారి తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రిమ్స్ ఆసుపత్రిలో వైద్య వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని అన్నారు. పేదలను వైద్యాధికారులు సిబ్బంది చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. నిన్న నెరడికొండ మండలం సమీపంలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డ 25 ఏళ్ల యువకుడు ఆత్రం మహేష్ వైద్యుల నిర్లక్ష్యం వల్లనే చనిపోయాడంటూ ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ ఘటనపై స్పందించి మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఎలాంటి ఘటనలు పునరావృతమైతే ఆందోళన ఉధృతం చేస్తామని ఆదివాసీ నేతలు హెచ్చరిస్తున్నారు. నేరడుగొండ వైపు ఆత్రం మహేష్ అనే ఒక 25 సంవత్సరాల ఉన్నటువంటి ఒక ఆయన బైక్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడి నుండి ఆ క్షతగాత్రుడిని వెంటనే రిమ్స్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చేసి ఇక్కడ అడ్మిట్ చేసిన తర్వాత మరి ఆయన చనిపోయిందా బతుకున్నాడా అని ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలైన్ బాటన్ పెట్టుకొని అట్లాగే ఉండిపోయింది తప్ప మళ్ళీ తిరిగి వాళ్ళ బంధువుల్ని కూడా లోపలికి పోనీయలేదు. తర్వాత ఈరోజు పొద్దున నాకు తెలిసింది 10:11 గంటలకు తెలియగా నేను ఇక్కడికి వచ్చి చూశాను. వచ్చి అక్కడ సిబ్బందిని నేను అడగడం జరిగింది, అమ్మ మరి ఏంటి ఇతని పరిస్థితి ఏంటిది, ఇతను ఏందనంటే మేము ఇతనికి సంబంధించినటువంటి రిపోర్ట్ మేము ఎవరికి చెప్పము, ఎవరికి ఇవ్వం, మేము డాక్టర్ వచ్చిన తర్వాత ఇస్తారని వాళ్ళు చెప్పడం జరిగింది ఉన్నటువంటి సిబ్బంది. అయితే డాక్టర్ ఇప్పుడు వస్తాడు మళ్ళీ వస్తాడు, ఇప్పుడు వస్తాడు మళ్ళీ వస్తాడు అని చెప్పేసి 11 గంటల నుండి 2 గంటల వరకు నేను వెయిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒకటి ఐటీడీఏ నుండి ఒకటి సహాయ కేంద్రం ఉంది, అక్కడ 2-3 సిబ్బంది ఉంటారు, దానికి ఒక సూపరింటెండెంట్ ఉంటాడు, దానికి ఒక డిఎంఎడ్హెచ్ ఐటీడీఏ నుండి ఉంటారు. చివరకు వాళ్ళకు వెళ్ళి మీరు ఇది రెఫరల్ రాశారు, ఇక్కడ నుండి డాక్టర్ రెఫరల్ రాశారు, అది హెడ్ ఇంజురీ కాబట్టి అతన్ని వెంటనే షిఫ్ట్ చేయాలి, హయ్యర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలని చెప్పేసి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళ డిఎంఎడ్హెచ్ఓతో మాట్లాడితే, వాళ్ళ సూపరింటెండెంట్తో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ రిమ్స్లో ఆదివాసులకు ఉన్నటువంటి అంబులెన్స్ ఏదైతే ఉందో 3-4 నెలల క్రితం అది చెడిపోయింది, అది యాక్సిడెంట్ అయిపోయింది, అది కచేరీలో ఉంది, దానికి డబ్బులు ఎవరు కట్టడం లేదు, దానికి కావాల్సినటువంటి ఈ డీజిల్ ఖర్చులు కూడా ఐటీడీఏ నుండి